సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి పెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్లకు రాయితీలు ఇస్తూ వాటి వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ప్రస్తుతం సోలార్ కరెంటు ఉత్పత్తి భారీగా పెరిగిందని చెబుతున్నారు రెడ్కో అధికారులు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాన్ని నెల గడిచిందంటే ముందుగా భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్ దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతోంది. అలాగని డిస్కంలు ఏదో కావాలని కరెంటు ఛార్జీలు పెంచడం లేదు. వాటి కారణాలు వాటికున్నాయి. ప్రజలకు కరెంటు ఛార్జీల భారం తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు సోలార్ కరెంటుపై దృష్టి పెట్టాయి ప్రభుత్వాలు. ఒక్కసారి సోలార్ రూఫ్లు ఇన్స్టాల్ చేసుకుంటే 25 ఏళ్ల వరకు రూపాయి ఖర్చు ఉండకపోవడంతో వాటిపై రాయితీలు ప్రకటిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గృహ విద్యుత్ వినియోగదారులను సౌర విద్యుత్ వినియోగం వైపు ప్రోత్సహించి మామూలు కరెంటు వాడకాన్ని తగ్గించాలని చూస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాంలో భాగంగా ఇంటిపైన సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రాయితీ ఇస్తున్నాయి. సోలార్ ప్యానెళ్లు పగలంతా సూర్యరశ్మిని గ్రహించి స్టోర్ చేసుకున్న కరెంటును రాత్రి వాడుకోవచ్చు. దీంతో డిస్కంల నుంచి సరఫరా చేసే విద్యుత్ వాడకం తగ్గుతుందంటున్నారు రెడ్కో అధికారులు. సోలార్ రూఫ్లను ఇండస్ట్రియల్, కమర్షియల్, రెసిడెన్షియల్లలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు నగరవాసులు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇవ్వడంతో సోలార్ రూఫ్స్ ఇన్స్టాలేషన్ సంఖ్య మరింత పెరిగింది. ఈ మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం సోలార్ రూఫ్స్ ఇన్స్టాలేషన్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 270 నుంచి 290 గిగావాట్ల సౌర విద్యుత్, 120 నుంచి 140 గిగావాట్ల పవన, 40 నుంచి 60 గిగావాట్ల జల విద్యుత్ అందుబాటులో ఉంటుందంటున్నారు రెడ్కో అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 74 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం 5600 మెగావాట్లకు పెరిగిందని చెబుతున్నారు టీఎస్ రెడ్కో ఎండీ జానయ్య. ఇక గ్యాస్ ద్వారా 807.31 మెగావాట్లు, మినీ హైడల్, బయోమాస్ ద్వారా 256.24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. డొమెస్టిక్ కన్జ్యూమర్స్, ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ సోలార్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏందనగా వాళ్ళ యొక్క పవర్ బిల్లులు ఎక్కువ అవుతున్నాయనేది ఒక కారణమైతే, గ్రీన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలా, పర్యావరణ పరిరక్షణ అనేది మాకు అవసరము అన్న ఉద్దేశంతో ప్రతి వినియోగదారుడు దీనిపై దృష్టి మళ్లించి ఈవెన్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కూడా చాలా గణనీయంగా వాడకాన్ని పెంచుకోవడం వల్ల ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీని మనం చాలా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు సోలార్ రూఫ్ టాప్లపై మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటున్నారు పర్యావరణవేత్తలు. అప్పుడే సోలార్ విద్యుత్ వినియోగం పెరిగి పర్యావరణానికి ఎలాంటి హాని జరగదంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం సైతం పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.